పారుదల సదుపాయం, డ్రింకింగ్ వాటర్, తర్వాత ప్రజల ఆరోగ్యం, విద్య, వైద్యం ఇవన్నీ ఫ్రీగా ఇచ్చేరాలి. అమ్మ ఓడిస్తున్నావు, నాన్న ఓడిస్తున్నావు, ఎందుకు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. నువ్వు కుటుంబం మొత్తానికి ఇస్తారని చెప్పి అధికారం రాగానే ఒక్కరికి ఇస్తాడా? భార్యాభర్తలిద్దరూ 65 ఏళ్ళు దాటిన తర్వాత ఏదో నాకు పెన్షన్ డబ్బు వస్తుంది, నీకు ఒక 3,000, 2,000, నాకు ఒక 3,000 వస్తుంది, 6,000 మనం గుట్టుగా బతుకుతాం, పిల్లలు మనకి సహాయం చేసినా చేయకపోయినా అన్న అని అనుకున్నటువంటి ఫ్యామిలీలో ఓహో మీ ఇద్దరికేమో ఒకరికి ఇస్తాం. ఇది ఎలా ఉంటుందంటే కండిషన్స్ అప్లై అని ఒక బుక్ ఉంటుంది అనమాట. అది ఎవరు చదవం. ముందు ఇస్తాము, తర్వాత దీని ప్రకారం మీరు కుదరదు. ఏమంటే కర్మగాలి ఒక 2 యూనిట్లు కాలదా మనకి? ఒక మామూలుడికి 2 యూనిట్లు కాలగానే నీకు ఈ పథకాలు వర్తించవు. సో ఇంత చేసి ఇచ్చే పథకాలు ఏమీ లేవు. ఇస్తున్నాడంటే ఇస్తున్నట్టు పబ్లిసిటీ. ఇతను పథకాలకి ఇచ్చే డబ్బు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 అయితే ఈ పథకాల గురించి అతను ఇచ్చుకునే పబ్లిసిటీ 10 కోట్ల పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు. మరి ఆ 10 కోట్ల పబ్లిసిటీ కొంత జనాలకి ఏమయ్యా స్వామి అని మేము అంటున్నాం. కానీ అతనికి పబ్లిసిటీ కావాలి. ప్రతి ఇంటికి అతికేస్తాడు. జగనన్న మా భరోసా ఏంటది, మా నమ్మకం. ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కన్నా మోసగించేవాడు ఎవడన్నా ఉంటాడా? జగనన్న మా నమ్మకం ఇంకెక్కడో ఆఖరికి మనం వచ్చే పత్రాలు లేకపోతే డాక్యుమెంట్స్లో అదే లేదు. ఎలక్షన్ అయిన తర్వాత అతను ఇంకోసారి రాడు పక్క. అతను నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తాడో చెప్తాడు. ప్రతి వ్యక్తి మీద ఒక టాటూ వేస్తాడు, జగనన్న మా దేవుడు. అరే మీ ముఖం ఖాళీగా ఉంది రండి, ఇతని ముఖం మీద వేయండి. మళ్ళీ కూర్చుంటా కూడా లేదు, పచ్చబట్టేసేస్తాడు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా, నాటు సారా కాదు, అక్కడ ఎవడో ఒక క్రిమినల్స్ కొంతమంది రాస్కల్స్ మిథైల్ ఆల్కహాల్ అంటారు. మామూలుగా తాగేదేమో ఇంకో పేరు ఆల్కహాల్. మిథైల్ ఆల్కహాల్ లైక్ పెట్రోల్, ఇది ఇండస్ట్రీస్లో వాడతారు. వాడు అది తీసుకొచ్చి ఏదో కల్పించాడు. ఇంచుమించు 24 నుంచి 34 మంది చచ్చిపోయారు ఆ ఆల్కహాల్. అదేంటంటే అది చాలా పవర్ఫుల్ ఆల్కహాల్. తాగడానికి అసలు పనిచేది, తాగే కాదు, వాడు అమ్మేశాడు. అది తాగగానే కడుపులో పేగులు ఒక రబ్బరు గొట్టాన్ని కాలిస్తే ఎలా అయిపోతే అలా అయిపోతాయి. ప్రతి వాడు 18 గంటల నుంచి 24 గంటలు 48 గంటలు చచ్చిపోయారు. వాళ్ళెవరు? ఒక మార్కెట్లో కోడి మాంసం కొట్టుకుని బతికేవాడు, ఒక అతను పెయింట్ వేసుకొని బతికేవాడు, ఒక ముస్లిం అయినా డ్రైవింగ్ చేసుకొని బతికేవాడు. అలాంటి వాళ్ళు చచ్చిపోతే మేము జనసేన తరఫున వెళ్ళి ఆ చనిపోయిన వాళ్ళు ఓదార్చి ఒక 10,000, 20,000 కుటుంబానికి ఇచ్చాం. 24 మందిని మేము కలిసి ఇచ్చాం. అయిపోయిందా? నెక్స్ట్ డే అంటే ఇతను ఎంత అబద్ధాలు కోరాడు ఎగ్జాంపుల్ లేదు. నెక్స్ట్ డేలో 3 days తర్వాత శాసనసభ అనేది మనకి టెంపుల్ లాంటిది. దాంట్లో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట ఏంటంటే, పాపం జంగారెడ్డిగూడెంలో అందరూ వయసు అయిపోయి చచ్చిపోయారు. దేశంలోనో రాష్ట్రంలో ఏదో ప్రాంతంలో మనుషులు చచ్చిపోతారు కదా, ఇది చాలా సహజం కదా, చనిపోయారు. అంతేగాని ఎవరు కల్తీ సారాగా చచ్చిపోలేదు అని చెప్పాడు. నా కళ్ళ ముందు చచ్చిపోయారు చెప్పి నేను శాస్త్రవేత్తలు మాట్లాడతాను. అందరూ వయసు అయిపోయి చచ్చిపోయారు చెప్పి వయసు అయిపోయి చచ్చిపోయిన కూడా కొంతమంది ఉన్నారు, 4-5 ఉన్నారు. వాళ్ళ ఎగ్జాంపుల్ చూపించారు. లిటరల్గా ఈ సారా తాగి మిథైల్ ఆల్కహాల్ తాగి చచ్చిపోయారు. మేము వాళ్ళని అడిగాం, మాకు కలెక్టర్ గారి నుంచి ఆర్డర్ వచ్చిందండి, ఈ మిథైల్ ఆల్కహాల్ తాగొద్దు, మామూలుగానే చచ్చిపోయారు చెప్పండి అని చెప్పి ఈ చచ్చిపోయిన కుటుంబం తాలూకు ఆడవాళ్ళని వాళ్ళ మనుషుల్ని ప్రలోభ పెట్టారు. అయినా వాళ్ళు మాకు చెప్పారనుకోండి వేరే సంగతి. ఇలాగ నా కళ్ళ ముందు ఎవరో చెప్తే వినేది కాదు, నా కళ్ళ ముందు జరిగిన ఒక సంఘటనని శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే ఇంత మోసమా, ఇంత దారుణమా? ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అనేది మానవత్వం అనేది దుర్పికెళ్ళే మనుషులు తప్ప కాదు. వాళ్ళకి ఒకటే ఒక నమ్మకం బాబు, మీ అందరూ చెప్తారు, మీరందరూ నాకంటే చాలా చిన్నవాళ్ళు, మాకు ఏ పదవుల మీద ఆశ లేదు. నాకు మా ప్రెసిడెంట్ గారు అనకాపల్లి నిలబడమంటే ఆయన ఆజ్ఞ ప్రకారం నిలబడ్డాను. వద్దన్నయ్య నువ్వు దింపు, మనం పొత్తు ధర్మంలో బీజేపీకి వాళ్ళకి దిగిపోయావు, ఇవాళ నువ్వు వెనక్కి వచ్చే ఇది బీజేపీకి మనం మా ప్రామిస్
చేయాల్సి వస్తుంది, కళ్ళు మూసుకొని వచ్చేసాను. వచ్చినా సరే నాకు కొంచెం ఆశ వచ్చింది, అరే 7 నియోజకవర్గాలు సర్వీస్ చేయొచ్చు కదా, అది వదులుకున్నాను. హ్యాపీ, ఎందుకంటే నన్ను ఎప్పుడైతే అక్కడి నుంచి రిలీవ్ చేశారో 21 నియోజకవర్గాల్లో 2 ఎమ్మెల్యేల కోసం నేను ఎందుకు హ్యాపీగా క్యాంపెయిన్ చేసుకోవడం ఉపయోగపడతానని చాలా సంతోషంగా ఉంటుంది. ఇవాళ ఉదయ్ నీకు ఎంపీ అభ్యర్థి, అలాగే నాకు బాగా కావాల్సిన ఆత్మీయుడు, నాకు చాలా మా ఇంట్లో వ్యక్తిగా చూసుకునే వ్యక్తి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి వస్తాను, ఈసారి మనం తెలుగుదేశం వాళ్ళతో కలిసి వచ్చారు.